ఆయన మున్సిపల్ డిపార్ట్మెంట్లో 4th క్లాస్ ఎంప్లాయీగా పనిచేసేవాడు. ప్రతి ఆదివారం రెగ్యులర్గా మందిరానికి వచ్చేవాడు కుటుంబంతో కూడా. చూసిన వాళ్ళంతా అనుకునేవాళ్ళు, ఇదిగో కుటుంబం అంటే ఇట్లా ఉండాలిరా, ఇది భార్యాభర్తల పిల్లలు ఇంత క్రమశిక్షణతో బ్రతకాలరా. చూసిన ప్రతి వాళ్ళు కుటుంబం అంటే ఇది ఆశ్చర్యపోయేవాళ్ళు, కోరుకునేవాళ్ళు. దినాలు అట్లా సాగుతున్నాయి. ఆ 4th క్లాస్ ఎంప్లాయీగా మున్సిపల్ డిపార్ట్మెంట్లో పనిచేసేటప్పుడు ఆయన ఏ యజమానుడి దగ్గర పనిచేస్తున్నాడో ఈయన నమ్మకత్వాన్ని చూసి, సొంతగా కాంట్రాక్ట్ పనులు చేసుకో, నీకే ఆ టెండర్ ఇస్తానని ఒక పెద్ద అధికారి చెప్తే మొత్తానికి ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టి చిన్న కాంట్రాక్టర్గా అడుగుపెట్టాడు. నమ్మకంగా బ్రతుకుతున్నాడు. అంచెలంచెలుగా ఆశీర్వదించబడ్డాడు. ఒకప్పుడు అద్దె గృహంలో బ్రతికే ఈ వ్యక్తి, రెక్కాడినా డొక్కాడని పేద పరిస్థితి అనుభవించిన ఈ వ్యక్తి అదే పట్టణంలో దరిదాపు